అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్. పుష్ప నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సంధ్యా థియేటర్ ఘటనలో నిర్మాతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆ కేసును కొట్టివేయాలి అని హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. నిర్మాతలు రవిశంకర్, నవీన్ను అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలి అని పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఇప్పటికే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ కూడా మధ్యంతర బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు నిర్మాతలపై కూడా కేసులు నమోదు కావడంతో నిర్మాతలపై నమోదైన కేసులను కొట్టివేయాలి అంటూ తెలంగాణ హైకోర్టును ఆదేశించారు. క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. వారిని అరెస్ట్ చేయొద్దు అని, నిర్మాతలను అరెస్ట్ చేయొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మాత్రం 2 వారాలకు వాయిదా వేసింది. అలాగే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలి అంటూ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, నిర్మాతలు వినిపించిన వాదన ఏంటి? పోలీసులు నిర్మాతలకు అగేనెస్ట్గా ఎటువంటి వాదనలను వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది? డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన, తొక్కిసలాట, దానికి సంబంధించి ఆ దుర్ఘటనలో మరణించిన రేవతి, అలాగే రేవతి కుమారుడు ఇప్పటికి కూడా హాస్పిటల్లో కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. దీనిపై ఒక సీరియస్ ఇష్యూ అనే అయితే జరిగింది. టాలీవుడ్ లో అయితే ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో పోలీసులు 18 మందిని ముద్దాయిలుగా వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో దాదాపు థియేటర్ యాజమాన్యానికి, సిబ్బందికి సంబంధించి 6గురిని అరెస్ట్ చేశారు. అలాగే A11 గా ఉన్న హీరో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ కూడా రిమాండ్ విధించింది మేజిస్ట్రేట్ కోర్టు. కాకపోతే హైకోర్టులో వాళ్ళు మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడం అల్లు అర్జున్ బయటకు రావడానికి ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. నిర్మాతలు, పుష్ప సినిమా నిర్మాతలను కూడా ఇందులో A18 గా పోలీసులు పేర్కొనడం జరిగింది. వాళ్ళను కూడా ముద్దాయిలుగానే ఈ ఘటనకు బాధ్యులను చేశారు పోలీసులు. దీనిపై వాళ్ళు నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళ మీద నమోదైన కేసును కొట్టివేయాలని, అలాగే అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని. ఈ రోజు తెలంగాణ హైకోర్టు అయితే నిర్మాతలకు ఊరటను ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే కేసును కొట్టివేయలేదు కానీ అరెస్టు చేయవద్దని మాత్రం వాళ్ళకి ఊరటను ఇవ్వడం జరిగింది. థియేటర్ దగ్గర జరిగిన ఏదైతే ఘటన ఉందో దానికి నిర్మాతలు ఎలా బాధ్యులు అవుతారు అంటూ నిర్మాతల తరపున వాదించిన న్యాయవాది పేర్కొనడం జరిగింది. సమాచారం ఇచ్చారు, వాళ్ళు వస్తున్నారని. అక్కడ భద్రత అంతా చూసుకోవాల్సింది థియేటర్ వాళ్ళు, వాళ్ళది తప్పు కానీ నిర్మాతలది ఎలా అవుతుంది అంటూ వాళ్ళు న్యాయవాది అయితే పేర్కొనడం జరిగింది. నిర్మాతల్ని ఎలా, ఇందులో నిర్మాతల బాధ్యత ఎంతవరకు ఉంది, నిర్మాతల ప్రమేయం ఎంతవరకు ఉంది అని పోలీసులు చెప్తున్నారు. నిర్మాతల ప్రమేయాన్ని కూడా పోలీసులు అయితే నమోదు చేశారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి పుష్ప నిర్మాతలు కూడా ఆ రోజు ప్రీమియర్ షో ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నిర్మాతలు భాగస్వామ్యంగా ఉన్న మైత్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ప్రీమియర్ షో ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేసుకుంది. వాళ్ళ ఆధ్వర్యంలోనే టికెట్లన్నీ కూడా ఇష్యూ చేయడం జరిగిందని థియేటర్ వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మైత్రి మూవీస్ కి సంబంధించిన 2 నిర్మాతలను కూడా బాధ్యులను చేస్తూ పోలీసులు A18 గా వాళ్ళని దాంట్లో రిజిస్టర్ చేయడం జరిగింది, పేర్కొనడం జరిగింది. అయితే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఘటనకు మాకు సంబంధం లేదు, అక్కడికి వచ్చింది హీరో రాబట్టి దుర్ఘటన జరిగింది అంటున్నారు. అలాగే పోలీసుల వైఫల్యం అనుకోవచ్చు, లేదా థియేటర్ వాళ్ళు భద్రతా చర్యలు సరిగా తీసుకోలేదనుకోవచ్చు. అసలు థియేటర్ వాళ్ళది బాధ్యత కానీ నిర్మాతలుగా మాకేం బాధ్యత ఉంటుంది అంటూ నిర్మాతల తరపు న్యాయవాది కోర్టులో పేర్కొనడం జరిగింది. దానిపై స్పందించిన కోర్టు నిర్మాతలను అయితే అరెస్ట్ చేయవద్దు అని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అలాగే పోలీసులను కూడా కౌంటర్ దాఖలు చేయమని కోరటం జరిగింది. దీనిపై విచారణని మరలా 2 వారాల తరువాత విచారిస్తామని 2 వారాలకు వాయిదా వేయటం జరిగింది. రోహిత్. రైట్ రవిచంద్ర.
పుష్ప 2 నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిర్మాతలపై కూడా కేసు నమోదైంది. నిర్మాతలను A18గా ఇందులో చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిర్మాతలపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ని మూవ్ చేశారు హైకోర్టులో. నిర్మాతలు రవిశంకర్, నవీన్ను అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ మామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.